హలో అండి. జనరల్‌గా ఒక బిజినెస్ అన్నాక టైమ్ టు టైమ్ పేమెంట్స్ చాలా చోట్ల అవ్వవండి. సో, మనం పేమెంట్స్ చేసిన వాళ్ళ లిస్ట్ ఎలా చూసామో, బిజినెస్ లిస్ట్ ఎలా చూసామో, ఇన్ టైమ్ గాని, ఆన్ టైమ్ గాని పేమెంట్ చేయని వాళ్ళు ఎంతమంది? సో, ఆ లిస్ట్ కూడా మనం చూసుకోవచ్చండి. మన సీఆర్ఎంలో టైమ్ టు టైమ్ పేమెంట్ చేయని వాళ్ళ లిస్ట్ అంతా డిఫాల్టర్ లిస్ట్‌లోకెళ్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫాల్టర్ ఉంది కదా! మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా! డిఫాల్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందనమాట. సో, మనం ఎలాగైతే మనకు లైక్ జోనల్ వైజ్ గానీ, ఇక్కడ మీకు ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ఎందుకంటే, మనకు టైమ్ టు టైమ్ పేమెంట్ చేయలేదు. అంటే ఏ ఏజెంట్ త్రూ ఎక్కువ డిఫాల్టర్స్ ఉన్నారు మనకు. ఏ ఏజెంట్ త్రూ మనకు ఇంకా పెండింగ్ అమౌంట్స్ అనేవి, పెండింగ్ చిట్ అమౌంట్ అనేది ఇంకా పెండింగ్ ఉంది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు. స్కీమ్ వైజ్ చూసుకోవచ్చు మనం. క్లస్టర్ వైజ్ చూసుకోవచ్చు. జోన్ వైజ్, రీజియన్ వైజ్, అలా సబ్స్క్రైబర్ బ్రాంచ్ వైజ్ కూడా చూసుకోవచ్చనమాట. సో, మనకు దీని త్రూ ఏందంటే, ఏ సోర్స్ నుంచి మనకు పెండింగ్ అమౌంట్స్ రావాల్సినవి ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుందనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు బిజినెస్ ఎలా చూసుకున్నారో, మనకు డిఫాల్టర్ లిస్ట్ కూడా అలా చూసుకోవచ్చనమాట. ఏది టైమ్ టు టైమ్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళ లిస్ట్ చూసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికొచ్చాం గదా! ఒక పర్టిక్యులర్ సబ్స్క్రైబర్ అంటే పర్టిక్యులర్ చిట్ గురించి తెలుసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదండీ మనకు. సబ్స్క్రైబర్ వచ్చేసి రఫీక్ అనే ఒక పర్సన్ ఉన్నారు. తను చిట్ తీసుకున్నారు. చిట్ వాల్యూ ఎంత? 5,00,000. నెట్ డ్యూ ఎంతుంది? ఇంకా 8,735 ఇంకా తను పే చేయాల్సుంది. ఆ ఐడీ గ్రూప్ ఏంటిది? ఆ సీఈఓ ఎవరు? ఏంటిది? అంటే ఏ బ్రాంచు? సో, ఆ స్కీమ్ నేమ్ ఏంటిది? ఏ స్కీమ్ నుంచి డిఫాల్టర్స్ ఉన్నారు? సో, వాళ్ళ స్కీమ్ రిలేటెడ్. సో, వాళ్ళ క్లస్టర్ నేమ్. ఇలా ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుందన్నమాట. సో, టైమ్ టు టైమ్ ఎవరైతే పేమెంట్ చేయలేదో వాళ్ళ డేటా మొత్తం మనకు ఈ డిఫాల్టర్ అనే ఆప్షన్‌లో ఉంటది. సో, దాని నుంచి మనం సింపుల్‌గా ఎంతమంది ఏ టైంకి ఎవరు కట్టలేదు కాబట్టి సో, వాళ్ళని ఫాలో అప్ చేయడం మనకు చాలా ఈజీ అవుతదనమాట. సో, ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు మీకు ఫిల్టర్ అప్లై చేసుకుంటే మనకు ఏ స్కీమ్ త్రూ ఎక్కువ మంది డిఫాల్టర్స్ ఉన్నారు, ఎవరు ఆన్ టైమ్ పేమెంట్ చేయలేదనేది మీకు క్లియర్‌గా తెలిసిపోద్ది. థ్యాంక్ యూ.